కళ్యాణ్ తన తన పాలన ఏదైతే 2024 ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గంలో బరిలో ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో తన రాజకీయ వ్యూహాన్ని ఈ యొక్క నూతన గృహం నుంచే అందరితో సమావేశం అవేందుకు, అలాగే వ్యూహ చక్రాన్ని ఇక్కడి నుంచి ఇచ్చేసేందుకు కూడా అన్ని ప్రకాష్ అక్కడ చాలా మంది ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏ విధంగా వెయిట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ స్కెడ్యూల్ మొత్తం ఈ రోజు పవన్ అంటే వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చూసేందుకు కొంతమంది కార్యకర్తలు కూడా రావడం జరిగింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఇక్కడ లో వచ్చే కూడా ఉన్న నేపథ్యంలో కొంతమంది కార్యకర్తలు, నాయకులు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. పవన్ కళ్యాణ్ కి అయితే స్వాగతం పలికేది కొంతమంది నాయకులు ఇక్కడికి చేరుకున్నటువంటి మనం పవన్ కళ్యాణ్ కోసం అయితే ఇక్కడ మంది మహిళలు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురంలో రాబోతున్నారు, ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం పిఠాపురం చేసుకున్న చాలా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ఎన్నో నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ఆయన పిఠాపురం నుంచి పోటీ చేయడం అనేది పిఠాపురం ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తాం. ఈ రోజు కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. మనందరం కూడా రేపు కని విని ఎరుగని రీతిలో అత్యధిక మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు కళ్యాణ్ గారు. చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడికి తన నూతన గృహానికి అయితే చేరుకున్నటువంటి దృశ్యాలను అయితే ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ అయితే తన నివాసంలోకి వస్తున్నటువంటి దృశ్యాలు పవన్ కళ్యాణ్ ని చూసేందుకు అందరూ కూడా ఇక్కడ తన నివాసం పవన్ కళ్యాణ్ అయితే దిగినటువంటి దృశ్యాలను అయితే ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. అక్కడ కార్యకర్తలందరూ కూడా అభిమానం చెప్పేందుకు పవన్ కళ్యాణ్ మళ్ళీ వెనక్కి వెళ్ళినటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ చూపించే ప్రయత్నం నూతన గృహంలో ప్రవేశం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఆయన తన నూతన గృహంలో ఉగాది సందర్భంగా వస్తున్నటువంటి దృశ్యాలను ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఆయన ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఉగాది వేడుకలను ఇక్కడ జరుపుకునేందుకు, అలాగే నూతన గృహంలో ఆయన ప్రవేశించేందుకు ఇక్కడికి నూతన వేడుకలు, నూతన సంవత్సరం జరుపుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు. ఆయన పవన్ కళ్యాణ్ గారు హారతి పడుతున్నటువంటి విషయాల్ని మనం చూస్తున్నాం. ఇక్కడ నూతన గృహం ఏదైతే ఉందో అక్కడ సంబంధించినటువంటి ఒడూరు నాగేశ్వరరావు కుటుంబ సభ్యులే పవన్ కళ్యాణ్ కి నేరుగా హారతి పట్టి తన గృహంలోకి ఆహ్వానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురంలో ఆయన నూతనంగా గృహప్రవేశం చేయబోతున్న ఇంటి దగ్గరకు ఆయన చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. పిఠాపురం నూతన గృహప్రవేశం సందర్భంగా అక్కడ సందడి నెలకొంది. భారీగా అభిమానులు, కార్యకర్తలు కూడా చేరుకున్నారు. ఆయనకు పువ్వులతో, హారతి పల్లెంతో స్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఉగాది వేడుకల్లో పాల్గొంటారు, పంచాంగ శ్రవణం వింటారు, నూతన గృహప్రవేశం చేస్తారు. ఆ తర్వాత 3 గంటల 30 నిమిషాల తర్వాత తిరిగి ఆయన మళ్ళీ హైదరాబాద్కు వెళ్తారు. పవన్ కళ్యాణ్ నిన్న జ్వరంతో ఉండటంతో ఉత్తరాంధ్రలో ఆయన పర్యటనను రద్దు చేసుకుని ఆయన తిరిగి హైదరాబాద్కు వచ్చేశారు. జ్వరంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆయన పిఠాపురంకి చేరుకున్నారు. పిఠాపురంలో నూతన గృహప్రవేశం చేయబోతున్నారు. ఆయన పార్టీ కార్యాలయం, నూతన గృహప్రవేశం 2 ఆయన ఈరోజు చేయబోతున్నారు. ఉగాది పర్వదినం కూడా కావడంతో, మంచి రోజు కావడంతో ఆయన ఈరోజు గృహప్రవేశానికి ముహూర్తాన్ని నిర్ణయించారు. అక్కడికి వేద పండితులు కూడా చేరుకున్నారు. వేద పండితులతో ఆయన పంచాంగ శ్రవణం కూడా వినబోతున్నారు. భారీగా అభిమానులు ఆయనతో ఫోటోలు దిగటానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నూతన గృహాన్ని పిఠాపురంలో ఏర్పాటు చేసుకున్నారు. ఆయన అక్కడే ఉంటాను గెలిచిన తర్వాత కూడా అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు గృహప్రవేశానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ ఎండ వేడిని తట్టుకోవటానికి టెంట్స్ కూడా వేశారు. భారీగా అభిమానులు చేరుకొని ఆయనతో ఫొటోస్ దిగటానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అక్కడికి వచ్చిన అభిమానులతో ఆయన ఫోటోలు కూడా దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నూతన గృహాన్ని మనం చూస్తూ ఉన్నాం. గృహప్రవేశం తర్వాత ప్రత్యేక పూజలు చేస్తారు.
కొత్త ఇంట్లోనే పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకలు చేస్తారు. చేబ్రోలు రామాలయంలో పంచాంగ శ్రవణంలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత పిఠాపురం ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నూతన గృహం నేషనల్ హైవే పక్కన చేబ్రోల్లో నిర్మించిన నూతన గృహం. ఆయన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పువ్వులతో హారతి పల్లెలతో పిఠాపురంలో ఉన్న మహిళలు పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికారు. మా ప్రతినిధి ప్రకాష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, మొత్తం పవన్ కళ్యాణ్ స్కెడ్యూల్ ఏంటి పిఠాపురంలో ఈరోజు? మా ప్రతినిధి ప్రకాష్ కూడా ఉన్నారు. నూతన గృహం దగ్గర భారీగా అభిమానులు అక్కడికి చేరుకున్నారు. నూతన గృహం గృహప్రవేశం తర్వాత పంచాంగ శ్రవణం వింటారు. ఆ తర్వాత పిఠాపురం ముఖ్య నేతలతో పాల్గొంటారు. ఒకసారి ఆ నూతన గృహానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటో మనం చూద్దాం. ప్రకాష్, మొత్తం ఆ ఇంటి ప్రత్యేకతలు ఏంటి? ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు ఉన్నటువంటి గృహం ప్రత్యేకతలు చూసుకుంటే ప్రధానంగా ఏదైతే 216 జాతీయ రహదారి అలాగే కత్తిపూడి కాకినాడ వెళ్లే రహదారికి ఒక పక్కనే ఉన్నటువంటి ఒక గృహం ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు మనం ప్రధానంగా చెప్పొచ్చు. దీంట్లో ప్రత్యేకతలు చూసుకుంటే 75 సెంటుల విస్తీర్ణంలో మొత్తం ఈ యొక్క ఒక ఎకరం విస్తీర్ణంలో ఈ యొక్క గృహాన్ని అయితే నిర్మించినట్టుగా మనకందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చేబ్రోలుకు చెందినటువంటి రైతు గోడూరు నాగేశ్వరరావు ఈ యొక్క గృహ యజమాని. ఆయన జనసేన అభిమానం కూడా పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల జనసేనలో కూడా చేరారు. ఈ గృహం మన ప్రత్యేకతలు చూసుకుంటే కింద చూసుకుంటే ఫ్లోరింగ్ హాల్ అయితే ఒక డిజైన్ చేయబడిన ఫ్లోర్ అంటే మన కార్ పార్కింగ్ కావచ్చు అన్ని విధాలుగా బాగుండే విధంగా కూడా ఇక్కడ కింద ఫ్లోరింగ్ చూసాం. అలాగే ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే మనకి అక్కడ ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేసుకుని ఒక ఆఫీస్ తో పాటు 5 రూములు హాల్ ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉండే విధంగా అక్కడంతా కూడా గృహం అంతా కూడా ఎంతో స్పెషల్ గా తీర్చిదిద్దారు. ఎంతో అంగులు ఆర్పటాలు కూడా చేసినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా 2వ ఫ్లోర్ చూసుకుంటే 2వ ఫ్లోర్ లో మనకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ ఉండేందుకు అలాగే ప్రతి రూమ్ లో కూడా 5 బెడ్రూమ్లు ఉన్నాయి. 5 బెడ్రూమ్ తో పాటు కింద ఏదైతే అది మిడిల్ లో హాల్ విస్తారమైన హాలు అలాగే దాంతో పాటు ఏదైతే మనకి డూప్లెక్స్ మెట్ల మార్గం ద్వారా థర్డ్ స్పేస్ కి వెళ్ళి థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళాలి. థర్డ్ ఫ్లోర్ ద్వారా అక్కడంతా కూడా మళ్ళీ సేమ్ ఇక్కడ సెకండ్ స్టేజ్ లో ఏదైతే వంటగది అలాగే 5 రూములు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఇక్కడ అది అక్కడ కూడా పైన కూడా ఉంటున్న పరిస్థితి విధానంగా ఉందని చెప్పాలి. అలాగే మూడు స్టేజ్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఆఫీస్ ఉండడం అలాగే సెకండ్ ఫ్లోర్ లో తన నివాసం ఉండేందుకు కూడా ఉండడం అలాగే థర్డ్ ఫ్లోర్ లో పవన్ కళ్యాణ్ కూడా అక్కడ ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు ఉన్న పరిస్థితి మన ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే ఆ గృహంలోకి అయితే లోపలికి వెళ్ళారు. లోపలికి ఆఫీస్ ప్రాంగణాన్ని అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే చూస్తున్నారు. ఆఫీస్ ప్రాంగణంతో పాటు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి తన గృహాన్ని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే మళ్ళీ కిందకు వస్తారు. కిందకు వచ్చి ఇక్కడ పంచాంగ శ్రవణం ఏదైతే ఉందో పంచాంగ శ్రవణంలో పాల్గొంటారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇక్కడ మొత్తం హౌస్ అయితే ఎంతో సుందరంగానే తీర్చిదిద్దారు. పవన్ కళ్యాణ్ కి ఏదేమైనా ఈ రోడ్డుకి 216 జాతీయ రహదారికి ఆనుకుని రోడ్డు మార్గాన్ని ఇటుగా రాజమండ్రి వెళ్ళొచ్చు. రాజమండ్రి వెళ్ళి అక్కడ నుంచి